హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో తమ్నేల్ చూసి వచ్చుంటారండి చాలామంది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి, ఆ టెస్ట్ యొక్క అనాలిసిస్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ని క్లియర్ చేయడానికి మనకి మనోజ్ సార్ వచ్చారు మన ముందుకి. బట్ మనోజ్ సార్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు టెల్ అబౌట్ హిమ్ అండి. అండ్ మనోజ్ సార్ గురించి చెప్పే ముందు ఇంకొక మాట కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనోజ్ సార్ మనకి లాస్ట్ లేదా రీసెంట్ ఏపీఎస్సి గ్రూప్ 2లో ర్యాంకర్ అనమాట. 46 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే సార్ క్లియర్ చేయడం జరిగిందనమాట. సో కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళు ఉంటారండి. అంటే అది పాత నోటిఫికేషన్ కదా, ఆ పాత నోటిఫికేషన్ ప్రకారంగా అప్పుడు ఈజీగా ఉంది కదా అని ఇలాంటి చిన్న చిన్న నెగిటివ్ థాట్స్ అనేది మీలో ఉంటాయి. ఫస్ట్ నేను అది క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా, బీట్ 2018 కానీ 16 కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ పర్టికులర్ నోటిఫికేషన్కి ఉండాల్సిన కాంపిటీషన్ దానికే ఉంటుంది. అండ్ ఆ కాంపిటీషన్లో నుంచి ఉన్న దిగ్గజాలకి మాత్రమే ర్యాంక్స్ వస్తాయండి. మరి ఆ నోటిఫికేషన్ ఈజీ అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి అందరికీ ర్యాంకులు రావాలి కదా. అందరికీ రాకుండా ఓన్లీ మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కష్టపడిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ఇది జస్ట్ నెగిటివ్గా థింక్ చేసే పీపుల్ కోసం మాత్రమే చెప్తున్నానండి. అండ్ ఇప్పుడు ఇంకొక డౌట్ రావాలి. మరి ఇప్పుడు మనోజ్ సార్ వచ్చేసి చెప్తున్నారు ఏది ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి అని చెప్పేసి. మరి అసలు మనోజ్ సార్ యొక్క క్రెడిబిలిటీ అంటే కూడా మీరు అడగచ్చు నన్ను. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద ప్రూఫ్ అండి. ఒకసారి ఈ ప్రూఫ్ చూసిన తర్వాత మీరు వీడియో కంటిన్యూ చేసుకోండి, రైట్? సో మీ అందరికీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ గురించి తెలుసు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ అండి. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఎంతో మంది ఎన్నో దండయాత్రలు చేస్తూ ఉంటారు మన తెలుగు ఆస్పిరెంట్స్ అందరూ కూడా. అండ్ చాలా మంది ఫుల్ అటెంప్ట్స్ ఇచ్చి కూడా, అంటే వాళ్ళ అటెంప్ట్స్ అన్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రిలిమ్స్ చాలా టఫ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోండి, మనకి 200 మార్క్స్ ఉన్న పేపర్లో హార్డ్లీ 100 మార్క్స్ టచ్ అవ్వడానికి చాలా మంది ఆ, కష్టపడుతూ ఉంటారు, లేదా కట్ ఆఫ్లు రీచ్ అవ్వడానికి కూడా కష్టపడుతున్న డేస్లో మనోజ్ సార్ ఇక్కడ చూడండి, 2016లో 147.34 మార్క్స్ వచ్చినాయి. అంటే వన్ ఆఫ్ ద టాప్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 2018 ఎప్పుడైతే ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడిందో ఆ టైంలో మనోజ్ సార్ యూపీఎస్సి మార్క్స్ 121.34. ఓకేనా? తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీకు 2017లో 114, అండ్ ఇక్కడ 2020లో 117. ప్రతిసారి కూడా 100 మార్కులు దాటింది. మీరు మీ యూపీఎస్సి ఫ్రెండ్స్ ఉంటే అడగండి, యూపీఎస్సి ఎగ్జామినేషన్లో 100 మార్కులు దాటడం అనేది ఈజీనా కాదా అని చెప్పేసి అడగండి. చాలా టఫ్ ఎగ్జామినేషన్ అండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్, ఏదో వెళ్ళి మనము తుక్కలు పెడితే వచ్చే ఎగ్జామినేషన్ కాదు అది. ఓకేనా? సో దిస్ ఈస్ టు క్లారిఫై అండి. అంటే నెగిటివ్ పీపుల్ కోసం మాత్రమే చెప్తున్న వర్డ్స్ ఇవి. బికాజ్ మిగతా వాళ్ళందరికీ తెలుసు హౌ టఫ్ యూపీఎస్సీస్ అని చెప్పేసి. అండ్ లాస్ట్ నోటిఫికేషన్ కూడా కష్టపడిన వాళ్ళకే జాబ్ వస్తుంది అనేది తెలుసు అనమాట. బికాస్ యూ హెవ్ సీన్ ఫ్యూ నెగిటివ్ కామెంట్స్ అండి. అది ఏదో పాత నోటిఫికేషన్ కదా, ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తుంది జాబ్ అనుకుంటే తప్పండి. మరి ఎవరికి పడితే వాళ్ళకి వస్తుంది అనుకుంటే మీరు ట్రై చేయండి. లేదా ఈ నోటిఫికేషన్లో మీరు ఒకసారి గ్రూప్ 2 జాబ్ కొట్టి చూపించండి, నేను ఏదో సింపుల్గా వెళ్ళి రాసేసాను నాకు వచ్చేసింది అని చెప్పే వాళ్ళు ఉంటే దెన్ వీ విల్ అప్రిషియేట్ యూ, రైట్? ఓకే, సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. సో మనోజ్ సార్, వెల్కమ్. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. యా హాయ్ అశోక్. ఎస్. సో ఇప్పుడు మనోజ్ సార్కి నేను హోస్ట్ చేస్తాను. మనోజ్ సార్ మీకు టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి, నెగిటివ్ మార్కింగ్, ఆబ్వియస్లీ మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి టెస్ట్ రాసేటప్పుడు అని చెప్పేసి ఇప్పుడు మనోజ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఎస్ మనోజ్ సార్, ఇప్పుడు మీరే హోస్ట్ ఉన్నారు. ఓకే, సో ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో చూసాం యాక్చువల్గా టెస్ట్ సిరీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్పాను. సో ఈ వీడియోలో ఐ విల్ బి రెస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్ టు టెస్ట్ సిరీస్ ని ఎట్లా అనలైజ్ చేయాలి. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పే ఆల్రెడీ ఇప్పటి నుంచి కనీసం రోజుకి ఒక టెస్ట్ సిరీస్, ఒక మాక్ టెస్ట్ అన్న మీరు సాల్వ్ చేయాలని చెప్పేసి. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్ట్ సిరీస్, అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్, మళ్ళీ రిపీట్ ఏం చేయను, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన నాలెడ్జ్ ని ఏదైనా కానీ టెస్ట్ చేసేది టెస్ట్ సిరీస్ ద్వారానే. వీఆర్ గోయింగ్ టు మన ఎంతవరకు చదివాము, ఎక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు టెస్ట్ సిరీస్ ఎట్లా అనలైజ్ చేయాలంటే, మీ స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, వీక్ ఏరియాస్ ఏంటి. స్ట్రాంగ్ ఏరియాస్ అండ్ వీక్ ఏరియాస్. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి, ఎందుకంటే చాలా మంది
ఏపీ హిస్టరీ మర్చిపోతున్నా సార్ అని చెప్పేసి కొందరు అంటారు, లేదా పాలిటీలో కన్ఫ్యూజ్ అవుతున్నా అని చెప్పేసి. సో అది మీ అనుకోవడానికి అండ్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తేడా ఉంటుంది. అది రియల్ గా మీరు కష్టపడుతున్నారా, లేదా జస్ట్ మీ భ్రమణ అని తెలుసుకోవడానికి మీరు టెస్ట్ సిరీస్ ద్వారా తెలుసుకోవచ్చు. సో స్ట్రాంగ్ ఏరియాస్ అండ్ వీక్ ఏరియాస్. నెక్స్ట్ మీరు టెస్ట్ రాసిన తర్వాత మీ టైం మేనేజ్మెంట్. ఎందుకంటే మన ప్రిలిమ్స్ లో చాలా మంది పేపర్ మొత్తం కూడా చదవలేకపోయినాం సార్ అని చెప్పినారు. సో టైం మేనేజ్మెంట్, ఏ క్వశ్చన్ కి అండ్ ఏ టాపిక్ కి, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటీ ఎంత టైం అలొకేట్ చేయగలుగుతున్నారు మీరు, అండ్ విత్ ఇన్ దట్ టాపిక్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నాం అనుకోండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ కి ఎంత, లేదా గవర్నర్, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈచ్ టాపిక్ కి సబ్ టాపిక్ కి ఎంత టైం అలొకేట్ చేయగలుగుతున్నారు, అండ్ మీకు ఈజీ అనిపించిన క్వశ్చన్స్ కి ఎంత టైం అలొకేట్ చేయగలుగుతున్నారు. సో ఓవరాల్ గా మీకు ఎంత టైం పడుతుంది ఫర్ ఈచ్ టాపిక్, ఫర్ ఈచ్ సెక్షన్. సో టైం మేనేజ్మెంట్ ఇది. నెక్స్ట్ మిస్టేక్స్ ని క్లాసిఫై చేసుకోండి. క్లాసిఫై యువర్ మిస్టేక్స్. సో ఏంటి క్లాసిఫై అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ తప్పు పెట్టారనుకోండి, ఎందుకు ఆ క్వశ్చన్ ని తప్పు పెట్టారు, మీకు ఏమైనా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ లేదా, అంటే చదివి ఉంటారు కానీ ఆ టాపిక్ మీకు అంత అర్థమై ఉండకపోవచ్చు. సో కాన్సెప్ట్ ఏమైనా ప్రాబ్లం అని ఉండొచ్చు, లేదా సిల్లీ మిస్టేక్. కొన్ని ట్రాప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ వీడియోలో నేను అవి కూడా చూపిస్తాను. మా టెస్ట్ సిరీస్ లో మేము చేసిన క్వశ్చన్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్ పైకి ఏమో, కానీ స్టూడెంట్స్ చాలా ట్రాప్ గా ఫీల్ అయ్యారు. సో సిల్లీ మిస్టేక్స్. నెక్స్ట్ గెస్ వర్క్స్. ఎన్ని క్వశ్చన్లు మీరు గెస్ చేయగలుగుతున్నారు, అండ్ ఆ క్వశ్చన్స్ లో ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి. సో క్లాసిఫై యువర్ మిస్టేక్స్, వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అనలైజింగ్ టెస్ట్. సో కాన్సెప్ట్ వల్ల మీకు క్వశ్చన్ తప్పు పోతుందా, సిల్లీ మిస్టేక్స్ వల్ల పోతుందా, గెస్ వర్క్ వల్ల పోతుందా. నెక్స్ట్ అక్యురసీని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవాల్యుయేట్ యువర్ అక్యురసీ అంటే ఎన్ని అటెంప్ట్ చేస్తే ఎన్ని కరెక్ట్ అయ్యాయి. ఆ అటెంప్ట్ లో కూడా మనకి 100% మీరు కాన్ఫిడెంట్ గా ఉన్న క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయి, లేదా గెస్ వర్క్ లో ఎన్ని కరెక్ట్ అయ్యాయి, లేదా పార్షియల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆ క్వశ్చన్ ఉన్నప్పుడు ఎన్ని కరెక్ట్ అయ్యాయి, అండ్ విత్ ఇన్ దట్ ఈజీ క్వశ్చన్స్ అన్ని కరెక్ట్ అయ్యాయి, మీ ప్రకారం మీకు ఈజీ అనుకున్నది, లేదా మోడరేట్ క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయి, టఫ్ క్వశ్చన్స్ అన్ని కరెక్ట్ అయ్యాయి. సో ఈ అక్యురసీ ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఎవ్రీ టెస్ట్ సిరీస్ మీరు ఈ విధంగా సాల్వ్ చేశారనుకోండి, మీకు ఈజీగా ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ స్ట్రాంగ్ ఏరియాస్, వీక్ ఏరియాస్, మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ స్ట్రాంగ్ ఏరియాస్, వీక్ ఏరియాస్, మీ టైం మేనేజ్మెంట్, క్లాసిఫై యువర్ మిస్టేక్స్, గెస్ వల్ల రాంగ్ అయ్యాయా, కాన్సెప్ట్ సిల్లీ మిస్టేక్స్. నెక్స్ట్ అక్యురసీ, 100% మీరు షూర్ ఉన్న క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయి, గెస్ వర్క్ ద్వారా ఎన్ని కరెక్ట్ అయ్యాయి, పార్షియల్ అండర్స్టాండింగ్ ద్వారా ఎన్ని కరెక్ట్ అయ్యాయి. సో ఈ విధంగా ఒక సమ్ 10 to 15 టెస్ట్ చేశారనుకోండి, మీ గెస్ వర్క్, మీ ఇంట్యూషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే స్టేట్ ఫస్ట్ టాపర్ కి కూడా 100% ఆఫ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియదు. అండ్ టెస్ట్ సిరీస్ సాల్వ్ చేసినప్పుడు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఏ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ మన గ్రూప్ 1 లో కానీ గ్రూప్ 2 లో మన ఏపీఎస్ ఇచ్చిన పేపర్స్ లో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, తెలిసిన టాపిక్ అనిపిస్తే గానీ ఆ టాపిక్ వదిలేయాలి మనం. అటువంటి క్వశ్చన్స్ కొన్ని వదిలేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ట్రాప్ క్వశ్చన్స్. అంటే బేసిక్లీ మన టైం వేస్ట్ చేయడానికి ఎగ్జామ్ ఇచ్చే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ట్రాప్ క్వశ్చన్స్ అని చెప్పేసి. సో మనకి ఏమనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ గురించి క్వశ్చన్ ఇచ్చారనుకోండి పాలిటీలో, మనం ప్రెసిడెంట్ గురించి చాలా బాగా చదివింటాం, ఒక 3-4 టైమ్స్ చదివింటాం. బట్ కానీ మనకు తెలియని ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టింటాడు అక్కడ అతను. సో మన టైం వేస్ట్ చేస్తున్నారు. సో అటువంటి క్వశ్చన్స్ దగ్గర మీరు టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు బాగా చదివిన ఆస్పిరెంట్ అయింటే మీకు టఫ్ అనిపిస్తే ఆ క్వశ్చన్, ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ అదర్ కాబోయే ర్యాంకర్స్ కి కూడా ఆ క్వశ్చన్ టఫే. ఓకే, సో రెస్పెక్ట్ ఎవ్రీ క్వశ్చన్. సో ప్రతి క్వశ్చన్ ని మీరు రెస్పెక్ట్ చేయండి. ఏ క్వశ్చన్ కూడా తక్కువ అంచనా వేయద్దు, ఎక్కువ ఓవర్ ఎస్టిమేషన్ చేయొద్దు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం జనరల్ గా నేను అబ్జర్వ్ చేసింది, మన ఇంట్యూషన్ బాగుంది అనిపిస్తే ఫస్ట్ టైం మనం ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటామో మాక్సిమం టైమ్స్ అది కరెక్ట్ అవుతుంది. సో దాన్ని మీరు టెస్ట్ సిరీస్ లో చెక్ చేసుకోవచ్చు. మీరు గెస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం మీరు కరెక్ట్ అనుకుంది రైట్ అయిందా, లేదా ఓవర్ థింకింగ్ చేసిన తర్వాత మీకు వచ్చే ఆన్సర్ కరెక్ట్ అయిందా, దాన్ని బట్టి మీరు ఫైనల్ ఎగ్జామ్ లో మీ ఇంట్యూషన్ ని బిల్డ్ చేసుకోగలరు. ఓకే, సో ఇక్కడ మనం ఫ్రేమ్ చేసిన మన టెస్ట్ సిరీస్ లోని కొన్ని క్వశ్చన్స్ తీసుకొని జనరల్ గా స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఈజీ క్వశ్చన్స్ అయినప్పటికీ కూడా ఐ విల్ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అబౌట్ ఎర్రా ప్రగడార్ ఎర్రన్న గారు. సో ఆయనకు సంబంధించిన ఒక క్వశ్చన్ ఇది మన టెస్ట్ సిరీస్ లోది. సో 4 స్టేట్మెంట్స్ తీసుకున్నాము. సో ఇందులో ఐ విల్ నాట్ బి డిస్కసింగ్ ఈచ్ ఎవ్రీ స్టేట్మెంట్. లాస్ట్ స్టేట్మెంట్ కొద్దాం. హీ వాస్ ద కోర్ట్ పోయిట్ ఆఫ్ ప్రోలయ వేమారెడ్డి. ఓకే, అందరికీ తెలుసు ది స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో చాలా మనం ఎగ్జామ్ టెన్షన్ ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇది కరెక్ట్,
సెకండ్ కరెక్ట్, థర్డ్ కరెక్ట్. హీ వాస్ ద కోడ్ పోయిట్ ఆఫ్ ప్రొలే వేమారెడ్డి. అంతే. ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మీరు డైరెక్ట్ ఆప్షన్స్ దగ్గరకు వచ్చేస్తారు. ఎందుకంటే మన మైండ్ అలా ట్యూన్ అయి ఉంటుంది ఆ టైం పీరియడ్ లో. సగం పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ జనరల్ మనం చదువు, ఎందుకంటే లాస్ట్ స్టేట్మెంట్. మీరు ఇక్కడికి వచ్చేసరికి అంటే మీరు ఆల్రెడీ సపోజ్ హిస్టరీ లాస్ట్ లో చేస్తున్నారు అనుకుందాం. లాస్ట్ కి వచ్చేసరికి మీ మైండ్ చాలా స్ట్రగుల్ అయింటుంది లాస్ట్ క్వశ్చన్. అండ్ దిస్ ఇస్ ఫోర్త్ స్టేట్మెంట్ ఈ క్వశ్చన్ లో. సో మనకి ఫస్ట్ కరెక్ట్, సెకండ్ కరెక్ట్, థర్డ్ కరెక్ట్, ఫోర్త్ లో కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. బట్ ఎక్కడ చూడండి, ఫౌండర్ ఆఫ్ విజయనగర ఎంపైర్. సో వెరీ ఈజీ క్వశ్చన్ యాక్చువల్గా ఇది. మామూలుగా జస్ట్ ఇది ఒక క్వశ్చన్ ఫస్ట్ టైం మీకు కనపడితే ఈజీ క్వశ్చన్. బట్ ఇది లాస్ట్ క్వశ్చన్ అయింది అనుకోండి, మన మైండ్ చాలా స్ట్రగుల్ అయిపోయింటుంది, స్ట్రెయిన్ అయిపోయింటుంది. సో యాక్చువల్లీ ది స్టేట్మెంట్ ఇస్ రాంగ్. బట్ కానీ చాలా మంది మా టెస్ట్ సిరీస్ లో మేము నోటీస్ చేసింది ఏంటంటే, మేము అనాలిసిస్ చేసినప్పుడు చాలా మంది ఈ స్టేట్మెంట్ ని కరెక్ట్ పెట్టేశారు. వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు. బట్ ఇది ట్రాప్ ఇక్కడ. ఈ వాస్ ద కోడ్ పోయిట్ ఆఫ్ ప్రొలే వేమారెడ్డి అని మన మైండ్ చదివినప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే కరెక్టే కదా ఈ స్టేట్మెంట్ అని పెట్టేస్తాం. బట్ తర్వాత ఫౌండర్ ఆఫ్ విజయనగర ఎంపైర్. వెరీ 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 ఈజీ క్వశ్చన్ ఇది, కానీ మనం మిస్టేక్ చేస్తాం ఎందుకంటే ఎగ్జామ్ టెన్షన్ అలా ఉంటుంది. ఓకే, సిమిలర్లీ విత్ రెఫరెన్స్ టు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఈజీ టు మోడరేట్ క్వశ్చన్. ఇక్కడ చాలా మంది మేము మా టెస్ట్ సిరీస్ లో మేము నోటీస్ చేసింది ఏంటంటే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి, చైర్పర్సన్ ఆఫ్ పంచాయత్ అట్ విలేజ్ లెవెల్ ఈజ్ ఎలెక్టెడ్ ఇన్ ద మేనర్ యాజ్ డిసైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, చాలా మంది ఈ స్టేట్మెంట్ కరెక్ట్ పెట్టారు. బట్ మనకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది విలేజ్ లెవెల్లో పంచాయతీ యొక్క చైర్పర్సన్ ని ఎట్లా ఎన్నుకోవాలని చెప్పేసి. కాన్స్టిట్యూషన్ స్టేట్ లెజిస్లేచర్ కి అధికారం కట్టబెట్టింది. అధికారం ఇచ్చింది ఏది, రాజ్యాంగం స్టేట్ లెజిస్లేచర్ కి, గవర్నమెంట్ కి కాదు. సో చాలా మంది ఎస్పెషల్లీ పాలిటీలో ఇటువంటి ట్రాప్స్ ఎక్కువగా ఉంటాయి మీకు. లెజిస్లేచరా, ఎగ్జిక్యూటివా, గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, గవర్నర్. సో ఎవరికి వాళ్ళకి అధికారాలు నీట్ గా రాజ్యాంగం స్పెసిఫై చేసింది. బట్ మనకి ఇక్కడ ట్రాప్ చేస్తారు పార్టీలో, ప్రెసిడెంట్ ఇచ్చారని చెప్పి, గవర్నర్ ఇచ్చారని చెప్పేసి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, స్టేట్ లెజిస్లేచర్. సో అందరికీ తెలుసు, ఈజీ క్వశ్చన్ ఇది, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, లక్ష్మీకాంత్ నుంచి తీసుకుంది. బట్ కానీ మనం మిస్టేక్ చేస్తాం. సిమిలర్లీ లెట్స్ సీ దిస్, ఇన్ హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్ డు ద లోక్సభ అండ్ రాజ్యసభ హ్యావ్ ఈక్వల్ పవర్స్. లోక్సభకి రాజ్యసభకి కింది ఎన్ని విషయాలలో సమాన హక్కులు కలిగి ఉన్నాయి రెండు, లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విషయాలను మేము క్వశ్చన్లో అడగట్లేదు, ఎన్ని విషయాలలో, ఇన్ హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్, నాట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. చాలా మంది స్టూడెంట్స్ తప్పేం చేస్తారంటే వాళ్ళ మైండ్ ఇటువంటి క్వశ్చన్స్ కి ట్యూన్ అయ్యిండదు. మనం 1 ఓన్లీ, 2 ఓన్లీ, 1 and 2 ఓన్లీ, ఇటువంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ చూసాం. కానీ ఎన్ని, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, సో ఇక్కడ అడుగుతుంది హౌ మెనీ, నాట్ విచ్. చాలా మంది మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనీ బిల్. ఆన్సర్ ఇక్కడ యాక్చువల్గా ఏంటి, ఓన్లీ 4. ఎందుకంటే మనకి ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 67 కింద వైస్ ప్రెసిడెంట్స్ ని తీసే ఇంపీచ్మెంట్ మోషన్ రాజ్యసభలో స్టార్ట్ అవ్వాలి. బట్ మనీ బిల్, చాలా మంది సార్ మనీ బిల్ కూడా రాంగ్ కదా సార్, మనీ బిల్ కూడా రాంగ్ అంటే మేము అడుగుతుంది ఏంటి ఇక్కడ, హౌ మెనీ, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాదు, ఇన్ హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్, నాట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు 1, 2, 3 and 6. ఓకే, బట్ ఇక్కడ అడుగుతుంది హౌ మెనీ, సో ఆన్సర్ ఇస్ 4. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ కి కూడా మీరు రెడీగా ఉండాలి. సిమిలర్లీ లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు వందే మాతరం మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఆంధ్రాలో జరిగిన వందే మాతరం మూవ్మెంట్ కి సంబంధించిన కొన్ని రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాం. సో యాక్చువల్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బట్ ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు చూడండి, విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. వాటిలో తప్పు స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నాడు. 2 కరెక్ట్ అయినప్పుడు ఆన్సర్ ఏంటి ఇక్కడ, డి, నైదర్ 1 నాట్ 2. సో చాలా మంది క్వశ్చన్ కరెక్ట్ అడుగుతుందా, ఇన్కరెక్ట్ అడుగుతున్నారా చదవరు. ఎందుకంటే మన మైండ్ అట్లా ట్యూన్ అయిపోయింది. కరెక్ట్ అడుగుతుంది మాక్సిమం, ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పి అడుగుతారు క్వశ్చన్, ఎగ్జామినర్ అని ఒక ట్యూన్ అయిపోయింటుంది. బట్ మనం మన గ్రూప్ 1 ఎగ్జామ్ లో చూసింది ఏంటంటే చాలా క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ కూడా ఉన్నాయి. చాలా మంది ట్రాప్ ఇది. సో ఇన్కరెక్టా, కరెక్టా. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఇందులో తప్పు స్టేట్మెంట్లు ఏవి తప్పు కాదు, 2 కరెక్ట్. సో ఆన్సర్ ఇస్ డి, నైదర్ 1 నాట్ 2. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వేస్ క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు. మేము చేసిన క్వశ్చన్స్ మా టెస్ట్ సిరీస్ లో ఈ విధంగా కొన్ని ట్రాప్స్ ఉన్నాయి. వీటిని మన మైండ్ ని ట్యూన్ చేసుకోవాలి ట్రాప్స్ కి తగినట్టుగా. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత తప్పులు చేస్తే ఇట్స్ వుడ్ బి బెటర్.
ఇక్కడ మనకి ఎన్ని మిస్టేక్స్ చేస్తే, ఎన్ని కొత్త టాపిక్స్ మనం ఈ టెస్ట్ సిరీస్ ద్వారా తెలుసుకుంటే అంత మంచిది. అంతేగాని మీ నాలెడ్జ్ ని ఏదో మీకు జస్ట్ తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పేసి డిమోటివేట్ అవ్వకండి. దిస్ ఈస్ ద రీజన్ వై యూ షుడ్, మీరు ఎక్కువ టెస్ట్లు చేయాల్సిన రీజన్ ఏంటంటే ఇది. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ వాజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ. ఎస్. సో థ్యాంక్ యూ మనోజ్ సార్. సో స్టూడెంట్స్ మీరు ఒక ఫ్యూ మినిట్స్ ఉండండి. ఐ జస్ట్ వాంట్ టు షో అవర్ టెస్ట్ సిరీస్. చాలా మంది అడుగుతున్నారు. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను మన టెస్ట్ సిరీస్. గివ్ మీ ఎ సెకండ్. ఎస్. సో మనోజ్ సార్ చెప్పిన దాంట్లో చాలా అంటే చాలా ట్రాప్స్కి స్టూడెంట్స్ అలా ట్రాప్లో పడిపోతున్నారండి. ఇప్పుడు లాస్ట్ ఇన్కరెక్ట్ అనేది ఉంది చూసారా, అది చాలా మంది మిస్టేక్ పెడుతున్నారు. ఇప్పుడు ఇన్కరెక్ట్ దానికన్నా ముందు ఒక 3 క్వశ్చన్స్ మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు మీ మైండ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది? ఓకే ఇది కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు కరెక్టే చూస్తారు, ఆ నెక్స్ట్ కూడా కరెక్టే చూస్తాడు, కింద ట్రాప్ పెడుతున్నాడు, ఇన్కరెక్ట్ అంటాడు. మీరే మీ మైండ్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్లో? అరే 3 కరెక్టే ఉంది, ఇది కూడా కరెక్టే అన్నట్టుగా మీరు ఆన్సర్ పెడతారు, బట్ అక్కడ ఇన్కరెక్ట్ అని ఉందన్నమాట. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ టెన్షన్లో, ఎగ్జామినేషన్ ఫియర్లో మన మైండ్ మనం చదివేది ఏదైతే ఉందో అది ప్రాపర్గా చదవనివ్వదు. ఇన్కరెక్ట్ ఇది కరెక్ట్ లాగా అనిపించవచ్చు, కరెక్ట్ ఇది ఇన్కరెక్ట్ లాగా అనిపించవచ్చు అనమాట. సో ఆ ఆ ఫోబియా వల్ల లేదా ఆ ఫియర్ వల్లనే స్టూడెంట్స్ అందరూ కూడా ట్రాప్లో పడిపోతూ ఉంటారు అనమాట. అండ్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బయట ఇప్పుడు డైరెక్ట్గా ఒక క్వశ్చన్ పేపర్ చూసి అరే ఇది నువ్వు ఆన్సర్ చేయలేకపోయావు, ఇది చాలా ఈజీ కదరా అని చెప్పేసి అంటాడు. బయట ఉన్న అతను అతను చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్ ఎలా ఉందండి, అతను కామ్గా పీస్ఫుల్గా ఉన్నాడు కాబట్టి అతను చదివిన క్వశ్చన్కి అతను ఆన్సర్ చేయగలిగాడు. బట్ మీరు ఎగ్జామినేషన్లో ఒక 75 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్ అంటే ఆబ్వియస్లీ మీరు చాలా కేర్ తీసుకోవాలి. అండ్ ఇలా ట్రాప్స్లో పడకుండా ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఏదైతే యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధం అనేది టెస్ట్ సిరీస్లోనే చేయాలి. మీరు ఏ మిస్టేక్స్ చేసినా అది టెస్ట్ సిరీస్లోనే చేయాలి. ఇక్కడ మీరు రెక్టిఫై చేసుకుంటే రేపు మీరు మెయిన్ యుద్ధ భూమిలో గెలవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ మనోజ్ సార్ ఇంకో క్వశ్చన్ చూపించారు కదా, హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్లో ఓన్లీ 4 అని చెప్పేసి ఉంటే చాలా మంది స్టూడెంట్స్ అది రిపోర్ట్ కొడుతున్నారు క్వశ్చన్ రాంగ్ అని. ఓన్లీ 4 అంటే ఓన్లీ ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. బట్ హౌ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అనేది అది యూపీఎస్సీలో అడుగుతూ ఉంటారు. అంటే 4 స్టేట్మెంట్స్ కరెక్టా, 3 స్టేట్మెంట్ కరెక్టా అని చెప్పేసి అది చాలా ట్రాప్డ్ క్వశ్చన్ అనమాట. చాలా మంది మన స్టూడెంట్స్ ట్రాప్కి గురైన క్వశ్చన్ అది. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఇలాంటి మిస్టేక్స్ అన్నీ కూడా ఇప్పుడే చేయండి. ఈ మిస్టేక్స్ నుంచి ఇప్పుడే మీరు నేర్చుకోండి. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటే ఖచ్చితంగా మీకంటూ ఒక మంచి ర్యాంక్ అయితే వస్తుందండి. ఓకేనా? బికాజ్ ఒక్క మార్క్ చాలండి మీ యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి. అంటే జాబ్ రావడానికి, లేదా జాబ్ కోల్పోవడానికి, లేదా ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి పడిపోవడానికి జస్ట్ ఒక్క 1 మార్క్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో ఇంకా హార్డ్లీ ఒక 80 డేస్ టైం ఉంది కాబట్టి ఈ 80 డేస్ని మీరు డివైడ్ చేసుకోండి. కుదిరితే మీరు రోజుకి ఒక టెస్ట్ రాయండి. ఇంకా పాసిబిలిటీ ఉంది నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అంటే 2 టెస్టులు కూడా రాయండి. సో దట్ మీరు మార్నింగ్ ఒక టెస్ట్ రాయండి, మార్నింగ్ హాఫ్లో దాన్ని అనాలిసిస్ చేసుకోండి, ఆఫ్టర్నూన్ ఒకటి రాయండి, అండ్ దాని అనాలిసిస్ అప్పుడే చేసేసుకుంటే బెటర్ అనమాట. రైట్? సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. యా. సో మీరు విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు స్టోర్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ స్టోర్లోకి వస్తే మీకు ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఈఎం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో టెస్ట్ డిజైన్ చేసిన దాంట్లో మనోజ్ సార్ ఉన్నారు. ఎందుకు మనోజ్ సార్ గురించి ఇంతగానం చెప్తున్నామంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ మార్క్స్ చూసారు ఆల్రెడీ. మనోజ్ సార్ చాలా బాగా గెస్ చేస్తారండి క్వశ్చన్స్. అండ్ యుల్ బి షాక్డ్. లాస్ట్ 3 యూపీఎస్సి నోటిఫికేషన్ ఏదైతే జరిగిందో మన స్టూడెంట్స్కి మనోజ్ సార్ టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేస్తే అరౌండ్ 30 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వచ్చిందండి యావరేజ్గా. 30 క్వశ్చన్స్ మనోజ్ సార్ టెస్ట్ సిరీస్ ఎలా నుంచి వచ్చాయి. సాధారణంగా యూపీఎస్సీ అకాడమీలు ప్రిపేర్ చేసే టెస్ట్ సిరీస్లో హార్డ్లీ 10 క్వశ్చన్లు వచ్చినాయంటే గ్రేట్. బట్ చాలా అంటే చాలా మంచి గెస్ వర్క్ చేస్తారు. అండ్ ఆ గెస్ వర్క్ చేయడానికి అర్హత ఉన్న క్యాండిడేట్ మనోజ్ సార్ అని కూడా ఆల్రెడీ మనం ప్రూవ్ చేసుకున్నాం విత్ హిస్ మార్క్స్. సో 100+ మార్క్స్ కాన్సిక్యూటివ్గా వస్తున్నాయి మనోజ్ సార్కి అంటే హీఈస్ రియలీ టాలెంటెడ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎక్కడ కూడా ఆయన తీసివేయడానికి లేదు. సో దీంట్లో చీఫ్ మెంటర్గా ఉన్నది మన ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లో చీఫ్ మెంటర్గా ఉన్నది కూడా మనోజ్ సార్. మనోజ్ సార్తో పాటుగా మనకి గౌరీ శంకర్ సార్ కూడా 4 యూపీఎస్సి మెయిన్స్ రాశారు. అండ్ ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ అని చెప్పేసి అన్నాం కదండి, వెంకటేష్ సార్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళారనమాట. కంప్లీట్గా యూపీఎస్సీ ఫ్యాకల్టీ అకార్డింగ్ టు
యూపీఎస్సీ స్టాండర్డ్లో ప్రిపేర్ చేసిన టెస్ట్ సిరీస్ అండి ఇది. ఏదో చిల్లర చిల్లర క్వశ్చన్స్ ఇవ్వము. ఏదన్నా మీకు ఈజీ ఉన్న క్వశ్చన్ అని అనిపిస్తుంది అంటే దాంట్లో ఖచ్చితంగా ట్రాప్ ఉన్న క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. సో వీటన్నిటి కూడా మీరు ఇప్పుడే అలవాటు పడండి, ఆ బూబీ ట్రాప్స్లో ఇప్పుడే పడండి. పడి మీరు మళ్ళీ బయటకు వచ్చి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా లేదా ఒక ర్యాంకర్ లాగా మీరు జెండా ఎగరేయాలని కోరుకుంటున్నాను. సో ఈ స్టోర్ సెక్షన్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది మన టెస్ట్ సిరీస్ 1999 రూపీస్కి 40 టెస్ట్లు ఇస్తున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి సబ్జెక్ట్ 20 సెక్షన్లు ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా 5 సెక్షన్స్ ఇచ్చారు. సో ఈచ్ సెక్షన్ ఇన్ యువర్ టెస్ట్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు మన సెక్షనల్ టెస్ట్ 1 అనమాట. మళ్ళీ మీ యొక్క సిలబస్లో సెక్షన్ 2 ఈజ్ ఈక్వల్ టు అవర్ సెక్షనల్ టెస్ట్ 2. అలాగా ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి 5 సెక్షనల్ టెస్ట్లు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ 5 సెక్షన్స్ ఇన్ ద సిలబస్ అనమాట. అండ్ ఫుల్ లెంత్ ఒక 5 టెస్ట్లు. సైన్స్ అండ్ టెక్నాలజీ 5 సెక్షనల్ టెస్ట్లు ఉన్నాయి, 5 ఫుల్ లెంత్ ఉన్నాయి. ఏపీ హిస్టరీ 5 సెక్షన్లు ఉన్నాయి, 5 ఫుల్ లెంత్ ఉన్నాయి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మేము డిలే చేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు బడ్జెట్ అండ్ సర్వే ఇవన్నీ కూడా అప్డేటెడ్ కంటెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో టెస్ట్లు అయితే పెట్టలేదు. అండ్ వెరీ సూన్ విత్ ఇన్ ఏ వీక్ ఆ టెస్ట్లన్నీ కూడా అప్లోడ్ అయిపోతాయి. సో దట్ యుల్ బీ హ్యావింగ్ 40 టెస్ట్లు, 50 మార్క్స్ ఇంటూ 20 టెస్ట్లు, 75 మార్క్స్ ఇంటూ 20 టెస్ట్లు. సో టోటల్గా మీకు 40 టెస్ట్లు ఉంటాయి, ప్రిపేర్డ్ బై యూపీఎస్సి ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్లీ టెస్ట్ సిరీస్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఐ బెట్ మన దగ్గర ఉన్న టెస్ట్ సిరీస్ క్వాలిటీ ఎక్కడ కూడా దొరకదండి. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఓకేనా. మీరు ఎంత బయట తోపులు కొంతమంది పైన పటారం లోటారం బ్యాచెస్ ఉన్నాయి, ఓన్లీ టెస్ట్ సిరీస్ మీదనే మాది అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసేది ఏం లేదండి. సింపుల్గా మనకి అన్ని స్టేట్స్ యొక్క ఎగ్జామినేషన్స్ యొక్క క్వశ్చన్స్ వాళ్ళు కాపీ కాపీ చేసి సింపుల్గా పేజ్ చేస్తున్నారు. అవి మేము కూడా చూసాము. వాళ్ళ క్వాలిటీ ఏంటి, వాళ్ళ సంగతి ఏంటని చెప్పి చాలామంది స్టూడెంట్స్ కూడా చెప్పారు. ప్రైజింగ్ ఎక్కువ పెట్టడము, లోపలికి వచ్చి చూస్తే ఏం లేదు అని చెప్పేసి చెప్పే స్టూడెంట్సే చెప్తేనే మాకు కూడా అర్థమైంది. దాని తర్వాత మేము చూసాము. అండ్ వీ రియలీ ఫెల్ట్ ఓకే, ఇంత డబ్బులు తీసుకుంటున్నందుకు వీళ్ళు ఈ మాత్రం కూడా న్యాయం చేయట్లేదు అని చెప్పేసి. బట్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ, మీరు ఈ 20 అండ్ ప్లస్ 20 40 టెస్టుల్లో ఫస్ట్ ఫ్రీ టెస్టులు రాయండి. నేను ఫస్ట్ వచ్చేసి మన టెస్ట్ సిరీస్ తీసుకోండి నేను ప్రమోట్ చేయట్లేదండి. ఇక్కడ మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్లో ఇక్కడ ఒక ఫ్రీ టెస్ట్ ఉంది, 50 మార్క్స్ టెస్ట్ రాయొచ్చు. ఇక్కడ ఒక టెస్ట్ రాయొచ్చు, 2, 3, 4, 5, 6, 7, ఓకేనా. 7 ఫ్రీ టెస్ట్లు రాయండి. రాసిన తర్వాత నిజంగానే మీ టెస్ట్ సిరీస్ క్వాలిటీ ఉంది అనుకుంటే యూ కెన్ పర్చేస్. లేదు నాకు ఇంకా బయట అద్భుతంగా నన్ను మాయబుచ్చే టెస్ట్ సిరీస్ ఉంది అనుకుంటే దెన్ యూ కెన్ జాయిన్ దే, ఓకేనా. మేము ఎవరిని కూడా ఆపము, ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయమండి. వీ బిలీవ్ ఇన్ అవర్ క్వాలిటీ అండ్ వీ బిలీవ్ ఇన్ అవర్ టీమ్. బట్ వీ కెన్ అష్యూర్ యూ దట్ మన టెస్ట్ సిరీస్ నుంచి యూ విల్ సీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్. అదైతే మేము గ్యారంటీ ఇవ్వగలం. బికాస్ ఆల్రెడీ ప్రిలిమ్స్లో కూడా ప్రూవ్ చేసుకున్నాము, ప్రిలిమ్స్లో ఛాలెంజ్ కూడా చేశాము. కేవలం మీరు మన టెస్ట్ సిరీస్ ఎలోన్ ప్రిపేర్ అయినా కానీ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు అని చెప్పేసి అన్నాము, క్వాలిఫై అయ్యారు. బట్ మెయిన్స్కి ఓన్లీ టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అయితే వస్తుందంటే అలా చెప్పలేమండి. బికాస్ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మెయిన్స్ అనేది మీ లైఫ్ని డిసైడ్ చేసే ఎగ్జామ్ కాబట్టి మీరు సబ్జెక్టు చదువుకున్న తర్వాత మాత్రమే టెస్ట్ సిరీస్ రాసి వీటిని అనాలిసిస్ చేసుకొని ఈ మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకుంటే కానీ విన్ అవ్వరు అనమాట. బట్ ఎలోన్ ఆ టెస్ట్ సిరీస్ నుంచి అయితే మేము మళ్ళీ విత్ అథెంటిక్ ప్రూఫ్స్ మేము ముందు పెడతాం ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి. యూ విల్ సీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, అది మాత్రం మేము అష్యూర్ చేయగలం అనమాట, రైట్. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో ఆర్ కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, 8985237565 అనే నెంబరు, దానికి మెసేజ్ చేయండి. అండ్ వీడియో స్టార్టింగ్ నుంచే చాలా మంది క్విట్ అయిపోయి ఉండొచ్చు. అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి అండ్ మనోజ్ సార్ తరపు నుంచి వీఆర్ గోయింగ్ టు గివ్ యూ 500 వర్త్ కూపన్ అనమాట. అది మీరు మన టెస్ట్ సిరీస్ మీద రిడీమ్ చేసుకోవచ్చు. అది రిడీమ్ చేసుకోవాలంటే జస్ట్ మీ నేమ్ స్పేస్ కూపన్ కోడ్ అని చెప్పేసి టైప్ చేసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ 8985237565 అనే నెంబర్ మన అకాడమీ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఇమీడియట్గా మన టీమ్ మీకు ఒక కూపన్ కోడ్ తయారు చేసి ఇస్తుంది అనమాట. సో దట్ మీరు అది రిడీమ్ చేసుకొని యూ కెన్ హ్యాపీలీ రైట్ ద టెస్ట్ సిరీస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, తెలుగు మీడియం టెస్ట్ సిరీస్కి ఎక్కువ మాకు రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పామండి, ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అనేది కొద్దిపాటుగా వస్తూనే ఉన్నాయి. మేము ఏది కూడా 100% అథెంటిక్గా అండ్ 100% ప్రాపర్గా ఉంటేనే మేము రిలీజ్ చేస్తాం. బీట్ కోర్సెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా. అది మాకెందుకో మాకే అనిపించింది చిన్న చిన్న ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ లేదా ప్యూర్ తెలుగు లాంగ్వేజ్ ఎక్కువగా కూడా టెస్ట్ సిరీస్లో ఉంది అని చెప్పేసి అనిపించింది కాబట్టి మేము అది అన్పబ్లిష్ చేసాము.
లేదు సార్, మేము అర్థం చేసుకోగలము, ఆ ఒకటి రెండు పదాలతో మాకు పెద్ద ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మెసేజ్ చేయండి తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ కోసం. దెన్ వీల్ అన్లాక్, దెన్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. తెలుగు మీడియం కూడా సేమ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, 20+20 40 టెస్ట్ సిరీస్ ఉన్నాయండి, రైట్? సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. కష్టపడండి, కష్టపడిన వాడికి మాత్రమే జాబ్ వస్తుంది. సింపుల్గా ఏదో నాలుగు మాటలు చెప్పేసి ఆ, ఏముందిలే ఈజీకి వస్తుంది పేపర్, నువ్వు టెన్షన్ పడుకో అనుకునే వాళ్ళు అస్సలు నమ్మకండి. పేపర్ టఫ్ వస్తుంది, కాంపిటీషన్ టఫ్గానే ఉంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా దీనికోసం ఫైట్ చేస్తున్నారు, బ్యాకప్ జాబ్ కోసం. బికాస్ యూపీఎస్సీ ఈజ్ ఏ 3 స్టేజ్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ అవ్వాలి, మెయిన్స్ అవ్వాలి, ఇంటర్వ్యూ అవ్వాలి. బట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఈజ్ ఎ 2 ఫేజ్ ఎగ్జామినేషన్. ఆల్మోస్ట్ అందరికి 1:100లో ప్రిలిమ్స్ అయిపోయింది. అండ్ ఈ మెయిన్స్ యొక్క కాంపిటీషన్ మీరే అర్థం చేసుకోండి. మంచి మంచి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా అరే నాకంటూ ఒక బ్యాకప్ జాబ్ ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలా చాలా మంది ఉన్నారండి. హండ్రెడ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు కాంపిటీషన్ అండి, గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా అంత లైట్గా తీసుకోకండి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఏదో లైట్గా ఉన్న టెస్ట్ సిరీస్ని అయితే మీరు చేసి చిన్న చిన్న సింపుల్ సిల్లీ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేసి నాకు ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి, మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా నాకు ఇలాంటి మార్కులు వస్తాయి అని చెప్పేసి మీరు ఆ, గాల్లో అయితే ఎగరకండి. ఓకేనా? మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ద టఫెస్ట్ టెస్ట్ సిరీస్ మాత్రమే రాయాలి. సో దట్ మీకు మార్క్స్ తక్కువ వచ్చినా కానీ మీరు ఫీల్ అవ్వకండి, ఓకే ఇది టఫ్ టెస్ట్ సిరీస్, దీంట్లో నాకు ఇలాంటిగా యావరేజ్గా మార్క్స్ వస్తాయి, బట్ ఐ కెన్ ప్రూవ్ వెల్ ఇన్ మై మెయిన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ కాన్ఫిడెంట్గా ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది వస్తుంది. బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మన టెస్ట్ సిరీస్ మార్క్స్ని మాత్రం మీరు కన్సిడర్ చేయకండి. మన టెస్ట్లు అయితే చాలా స్టాండర్డ్గా చాలా టఫ్గా ఉన్నాయి. ఈ టెస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 75కి మీకు 20 వచ్చినా కానీ మీరు ఫీల్ అవ్వద్దు. బికాస్ దేర్ ఆర్ ఆన్సర్స్. టెస్ట్ రాసిన తర్వాత మీకు ఆన్సర్స్ ఉంటుంది, డీటెయిల్ సొల్యూషన్ ఉంటుంది. అక్కడే మీరు నేర్చుకోండి. అండ్ పీడిఎఫ్ అడుగుతున్నారు చాలామంది. 1 month బిఫోర్ ది ఎగ్జామినేషన్ యూ విల్ బి గెటింగ్ ద పీడిఎఫ్. సో ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ ప్రింట్ దట్ పీడిఎఫ్. అండ్ ప్రింట్ చేసిన దాని నుంచి ఇంకా మీరు బాగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ గ్రేట్ డే. జై హింద్.